హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. జేఈ మెయిన్స్‌కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఇక మిగిలింది అన్న ఈ ర్యాంక్‌కి ఎక్కడ సీట్ వస్తుంది? ఎక్కడ సీట్ వస్తుంది నేను చెప్పడం కంటే మీతోనే చెప్పిస్తా అని చెప్పేసి ఫస్ట్ టైమ్ నేను మాటిచ్చాను. ఇప్పుడు ఏ విధంగా ఆ ర్యాంక్‌ని మన కాలేజీ ప్రిడిక్ట్‌తోని మ్యాప్ చేసుకోవాలి అనేది మీకు ఇవాళ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో, దానికి సంబంధించిన వెబ్‌సైట్ ఏంటిది? ఎలా వర్క్ అవుతుంది? ఏంటి? అని చెప్పేసి క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంతేకాదు మనకు ఎన్‌ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జీఎఫ్టీస్, ఐఐటీస్ దీంట్లో టాప్ కాలేజెస్ ఏవి? ఆ టాప్ కాలేజ్‌లో మన ర్యాంక్‌కి, మన కేటగిరీ ర్యాంక్‌కి సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలున్నాయి? అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇంత కష్టపడి ఒక వీడియో చేయడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంతో టైం అనేది వెచ్చించాల్సొస్తుంది. మరి మీరు 1 సెకండ్‌లో ఇచ్చే చిన్న లైకే కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక వీడియోలకి వెళ్ళే ముందు ఫస్ట్ రిజల్ట్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు జైపాల్ అనే డాట్ కామ్‌లో మీకు ఈ రిజల్ట్స్ ప్రాసెస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇక జేఈకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ jei.main.nta.nse.in. ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా అక్కడ జేఈ మెయిన్‌కి సంబంధించిన రిజల్ట్స్. ఇక్కడ ఆల్రెడీ మీకు ఏవైతే యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఉన్నాయో, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ డిపెండ్ చేసుకొని మీరు ఎంటర్ చేసిన తర్వాత వెంటనే ర్యాంక్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ ర్యాంక్ కార్డ్ ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఆల్రెడీ ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్నాను నేను. సో, ఈ ర్యాంక్ కార్డ్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎన్‌టీఏ స్కోర్ పేపర్ 1 బీటెక్ అని చెప్పేసి ఇక్కడ మీకు సెషన్ 1, సెషన్ 2లో వచ్చినటువంటి రిజల్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఆ పర్సెంటేజ్‌లో దీంట్లో ది బెస్ట్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సెంటేజ్ డిపెండ్ చేసుకొని మీ ర్యాంక్ కార్డ్ జనరేట్ ఉంటుంది. సో, ఇక్కడ సీఎల్ఆర్ ర్యాంక్, అదేవిధంగా జనరల్ ర్యాంక్ అంటే కేటగిరీ ర్యాంక్, ఓబీసీ ర్యాంకు, ఒకవేళ మీకు ఓబీసీ అయితే ఓబీసీ ర్యాంక్ వస్తుంది. లేదంటే సీఎల్ఆర్ ర్యాంక్ అనేది వస్తుంది. ఒకవేళ ఎస్సీ అయితే ఎస్టీ. ఆ విధంగా ఆ ర్యాంక్ కార్డ్ అనేది జనరేట్ అయ్యే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ ర్యాంక్‌తో పాటు వాళ్ళు మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎంతమంది ఇప్పుడు అపియర్ అయ్యారు. అంటే సెషన్ 1, సెషన్ 2 కలిపేసి యూనిక్ క్యాండిడేట్స్ అపియర్ 14,75,000 మెంబర్స్ అయితే అపియర్ అయ్యారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక దీంట్లో మనకు సెషన్ 1, సెషన్ 2లో జరిగిన అన్ని రకాల ఎగ్జామ్స్, దీంతో పాటు ఫీమేల్ ఎంతమంది, జనరల్ ఎంతమంది, దాంట్లో కేటగిరీ వైస్‌గా ప్రతి ఒక్క రిపోర్టు, ఎవరికి ఎంత పర్సెంటేజ్‌లొచ్చింది, ఏ స్టేట్‌లో టాపర్స్ ఉన్నారు, ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచెళ్ళైతే 100% అయితే వచ్చేసింది. అంటే తెలుగు రాష్ట్రాల సత్తా ఏంటి అనేది మీకు క్లియర్‌గా అర్థమై ఉంటుంది. ఒకసారి చెక్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. తెలంగాణ స్టేట్‌కి సంబంధించి మనకిక్కడ 100% ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదంతా మనకెందుకన్నా మనకొచ్చిన ర్యాంక్‌కి ఎక్కడ సీటొస్తే అది చెప్పన్నా. సో, అదే చెప్పబోతా ఉన్నాను. సో, చెప్పే ముందు ఒకసారి లైక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మీ ర్యాంక్ కార్డ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ ర్యాంక్ కార్డ్, స్కోర్ కార్డ్ ఏదైతే ఉంటుందో, ఈ స్కోర్ కార్డ్‌లో ఇక్కడ ఈ పర్సెంటేజ్‌లనేది ఇంపార్టెంట్ కాదండి. ఏది ఇంపార్టెంటు? ఇక్కడ ఆర్ఎల్ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్. దాంతో పాటు మీ కేటగిరీ ర్యాంక్ ఎంత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ మనకు ఆల్ ఇండియా ర్యాంక్ అంటాం దీన్ని ఓ రకంగా. సో, ఓవరాల్‌గా ర్యాంక్ గనక చెక్ చేసుకుంటే 53,266 వచ్చింది. అదేవిధంగా ఓబీసీ ఎన్‌సీఎల్ ర్యాంక్ వచ్చేసి 15,783 వచ్చింది. మరి ఈ ర్యాంక్‌కి సీట్ ఎక్కడొస్తుంది? ఎన్‌ఐటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మన ఎన్‌ఐటీలో ఛాన్సెస్ ఉన్నాయా? అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. సో, దీనికోసం ఏం చేస్తున్నంటే వెరీ సింపుల్. ఆల్రెడీ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇదివరకు ఇచ్చి ఉన్నాను. ఒకవేళ లేదు అనంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, జైపాల్ లాంటి డాట్ కామ్ అని చెప్పేసి గూగుల్‌లో టైప్ చేయండి. మీకు ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. సో, దాని ద్వారా మీకు ఈజీ అవుతుంది. జైపాల్ లాండే అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. ఈ ఫస్ట్ లింక్ ఓపెన్ అయిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు లాగిన్ లేకపోతే ఇక్కడ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ రూ. 250 ఇక్కడ ఏదైతే బటన్ ఉందో బటన్‌తోని క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. లేదు అనంటే సో, మీకు ఇంకొక ఆల్టర్‌నేట్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ మాకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉందన్న. ఇదివరకే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మరి మాకొచ్చినటువంటి ఈ ర్యాంక్‌కి మేము ఏ విధంగా చెక్ చేసుకోవాలి? అంటే ఆల్రెడీ మీకున్న యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అన్న తర్వాత మీకు ఈ విధంగా ఒక షీట్ అయితే రావడం జరుగుతుంది. సో, దీంట్లో ర్యాంక్ కాలిక్యులేటరు, ర్యాంక్ ప్రిడిక్టరు, కాలేజ్ వైస్ కట్ ఆఫ్, వెబ్ ఆప్షన్స్ లిస్టు, కాలేజ్ ఇన్ఫర్మేషను,
ఇచ్చాను. ఈ విధంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పుడు మీకు ఈ ప్రిడిక్షన్ గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఇక ర్యాంక్ క్యాలిక్యులేటర్ ఆల్రెడీ చేశాను. ఒకవేళ యూజర్ నేమ్, పాస్వర్డ్‌లో సమస్యలు గనుక ఉంటే ఇక్కడ ఒక వాట్సాప్ నంబర్ అయితే ఇచ్చాను. వాట్సాప్ నంబర్‌కి మీరు ఏదైతే లాగిన్‌లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్‌గా నాకు సెండ్ చేసే ప్రయత్నం చేయండి. మా టీమ్ వాళ్ళు మీకు వెంటనే రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక లాగిన్‌లో ఎలాంటి సమస్యలు లేవన్నా మాకు కావాల్సిందంతా ఇప్పుడు ర్యాంకు కాలిక్యులేషన్ కాదు. ఎందుకంటే ర్యాంక్ వచ్చేసింది. ర్యాంక్ ప్రిడిక్షన్ కావాలి. సో, ర్యాంక్ ప్రిడిక్షన్ ముందు నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఆల్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఏం చేస్తున్నాను, ఆల్ ఇయర్స్. లేదంటే ఫస్ట్ 2024 సెలెక్ట్ చేసుకుందాం. 2024 సెలెక్ట్ చేసుకొని రౌండ్ 4 సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకు? ఆల్మోస్ట్ రౌండ్ 3, రౌండ్ 4 వరకు ఫైనలైజ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ రౌండ్ 4 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఎన్ఐటీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎన్ఐటీలో నేను హెచ్ఎస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎన్ఐటీలో నేను హెచ్ఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఓబీసీ, ఎన్సీఎల్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాను? ఎందుకనంటే నాకు ఆల్రెడీ ఓబీసీ ర్యాంక్ వచ్చేసింది. ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనేం చేశాను, ఫీమేల్ కేటగిరీయా లేకపోతే జనరల్ కేటగిరీ, న్యూట్రల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా ర్యాంక్ ఎంతొచ్చింది? నా ర్యాంకు 15,000 వచ్చింది. ఇక్కడ మాక్సిమం ర్యాంక్ ఎంత? నేనేం చేస్తున్నా అంటే 14,000 ఎంటర్ చేస్తున్నాను. ఎందుకనంటే ఈ కట్ ఆఫ్‌లో కొంచెం పెరగొచ్చు, తగ్గొచ్చు. కాబట్టి ఇక్కడ 14థ్ ర్యాంక్ అంటే లాస్ట్ ఇయర్‌లో 14,000 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్ టు రౌండ్ 4 వరకి. ఇక్కడ 14,000 ర్యాంకర్‌కి ఎక్కడ సీట్ వచ్చిందంటే సివిల్ ఇంజినీరింగ్‌లో మనకు ఎన్ఐటీ కాలికట్‌లో సీట్ వచ్చింది. ఎన్ఐటీలో మెకానికల్‌లో ఎన్ఐటీ ఢిల్లీ మెకానికల్‌లో సీట్ వచ్చింది. అన్న ఈ ర్యాంక్‌కి ఎక్కడైనా కంప్యూటర్ సైన్స్ ఛాన్స్ లేదా? అంటే ఒక్కసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఇచ్చేసి హోమ్ స్టేట్ పెట్టాను. యాక్చువల్‌గా హోమ్ స్టేట్ పెట్టొద్దండి. ఇక్కడ అదర్ స్టేట్ పెట్టాలి. ఇక్కడ ఓఎస్ అని పెట్టాలి. అదర్ స్టేట్ పెట్టేసి సబ్మిట్ చేస్తున్నాను. హోమ్ స్టేట్ ఎప్పుడు పెట్టుకోవాలి? హెచ్ఎస్ ఎప్పుడు పెట్టుకోవాలి? ఓన్లీ మన స్టేట్‌లో ఉన్న ఎన్ఐటీకి మనకు ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడు హెచ్ఎస్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఓఎస్ పెట్టేసుకున్నాను. సో, అదేవిధంగా మనకు 14,000, 15,000 ర్యాంక్‌కి సీట్లు వచ్చాయంటే యెస్, డెఫినిట్‌గా సీట్లు వచ్చాయి. దీంట్లో కంప్యూటర్ సైన్స్‌లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే కంప్యూటర్ సైన్స్‌లో అయితే లేవండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా లేవు. మరి ఎలక్ట్రానిక్స్‌లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇక చెక్ చేసుకుంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఎన్ఐటి నాగాలాండ్, నెక్స్ట్ ఆహ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఎన్ఐటి మణిపూర్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ నాగాలాండ్, మిజోరాం ఇలాంటి వాటిలో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి దీంట్లో మనకు అప్ టు 15,000 ఎగ్జాక్ట్‌గా ఎందుకు ఎంటర్ చేయలేదనంటే ఒక్కొక్కసారి ఈ 14,000కి ర్యాంక్ అని మనకొచ్చిన ర్యాంక్ 15,000 అయితే ఒక్కొక్కసారి అది ఇయర్‌లో 14,000 కట్ కావచ్చు. అంతకుముందు 16,000 కూడా కట్ కావచ్చు. కాబట్టి మీకొచ్చిన ర్యాంక్‌కి మీరు ఒక 2,000 బిలో, 2,000 అబోవ్ ఈ విధంగా ప్రిడిక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, మొత్తం మీద అయితే 14,000 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 18,000 వరకు వచ్చినా కూడా ఎన్ఐటీస్‌లో అయితే సీట్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్‌లో అయితే కొంచెం కష్టమే. ఇక నెక్స్ట్ కాలేజ్ వైస్ కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో, ఈ కాలేజ్ వైస్ కట్ ఆఫ్స్‌తోని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, వరంగల్ ఓపెన్ చేస్తున్నానండి. మన ఎన్ఐటీ వరంగల్‌లో ఛాన్స్ లేదా సార్ అంటే ఒకసారి ఎన్ఐటీ వరంగలే ఓపెన్ చేస్తున్నాను. సో, వరంగల్ ఎన్ఐటీ వరంగల్ ఓపెన్ చేశాను. ఇక్కడ హెచ్ఎస్ ఎందుకంటే మన ఓన్ స్టేట్ కాబట్టి హెచ్ఎస్ సెలెక్ట్ చేసుకొని ఓబీసీ, ఎన్సీఎల్ సెలెక్ట్ చేసుకొని జనరల్, న్యూట్రల్ పెట్టేస్తున్నానండి. సెర్చ్ చేస్తున్నాను. ఎన్ఐటీ వరంగల్‌లో హెచ్ఎస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. హెచ్ఎస్ అనేది హోమ్ స్టేట్‌లో. ఈ హోమ్ స్టేట్‌లో మనకు మరి 15,000 ర్యాంక్ వచ్చింది కదా! మనకు ఛాన్సెస్ ఉన్నాయంటే 15,000 అంటే 17,000కి కెమిస్ట్రీలో సీట్ వచ్చింది. మ్యాథమెటిక్స్‌లో 14,000కి సీట్ వచ్చేసింది. అంటే దేంట్లో ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు మేబీ ఎన్ఐటీ వరంగలే కావాలనుకుంటే ఇక్కడ ఓబీసీలో వచ్చిన ర్యాంక్‌కి మేబీ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ రావచ్చు. 24లో, 23లో, 22లో మీరు అబ్జర్వ్ చేస్తే గనక సిమిలర్‌గానే ఉన్నాయి. ఇక్కడ ర్యాంక్స్ ఎక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. మరి దీంట్లో కంప్యూటర్ సైన్స్ ఎందుకు రాదు అన్నా అంటే ఒక్కసారి మీకు అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేశాను. కంప్యూటర్ సైన్స్ రౌండ్ 4 సెలెక్ట్ చేస్తున్నానండి. సో, కంప్యూటర్ సైన్స్ రౌండ్ 4లో సెలెక్ట్ చేసుకుంటే మనకు 24లో ఓబీసీ ఎన్సీఎల్ కింద మొత్తం మీద 1000 బిలో వస్తే తప్ప మనకు కంప్యూటర్ సైన్స్‌లో ఛాన్స్ లేదు. అదేవిధంగా కొత్తగా మనకు 24లో ఒక బ్రాంచ్ వచ్చింది. అది కూడా 969కి కట్ ఆఫ్ అయిపోయింది ఓబీసీ ఎన్సీఎల్. సో, ఈ విధంగా కాలేజ్ వైస్‌గా, కాస్ట్ వైస్‌గా మీరు చెక్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఆహ్,
ఇంకొక ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే అన్న, నాకు వచ్చిన ఈ 15,000కి ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ ఏంటి అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఓబీసీ ఎన్సిఎల్ ఉంది కాబట్టి ఓబీసీ ఎన్సిఎల్ నాకు వచ్చిన ర్యాంక్ ఎంత 15,000 వచ్చింది కాబట్టి నేను 12,000 ఎంటర్ చేస్తున్నాను. 12,000 నుంచి జనరల్ నోటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో నాకు కంప్యూటర్ సైన్సే కావాలి అన్న, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ లో బెస్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఉంది, నెక్స్ట్ ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎన్ని కంప్యూటర్ సైన్స్‌లు ఉన్నాయి. ఎనీ కంప్యూటర్ సైన్స్ నాకు ఎక్కడైనా కూడా పర్లేదన్న, నేను ఎక్కడైనా జాయిన్ అవుతా అనుకుంటే ఆల్ కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ కంప్యూటర్ సైన్స్‌కి తగ్గట్టుగా మనకు ఇక్కడ ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆహ్, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. సరే, ఇలా మీకు నచ్చిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ సెలెక్ట్ చేసుకొని ఎటు సైడ్ అంటే తమిళనాడు అయినా పర్లేదు, తెలంగాణ అయినా పర్లేదు, నెక్స్ట్ కేరళ అయినా పర్లేదు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఇక్కడ వద్దులేండి, ఇది మన సైడ్ ఇవే ఉన్నాయి కదా. ఓకే, రైట్. సో నాకు నచ్చిన కొన్ని కాలేజెస్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. నాకు నచ్చిన స్టేట్స్, నాకు నచ్చిన బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు వచ్చిన ర్యాంక్ని ఎంటర్ చేసేసి నేను సబ్మిట్ చేయగానే మరి నా ర్యాంక్కి తగ్గట్టుగా నాకు సెలెక్ట్ చేసుకున్న విధానాన్ని బేస్ చేసుకుని నాకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా జనరేట్ అయ్యిందో చెక్ చేసుకోవచ్చు. సో మనకు ట్రిపుల్ ఐటీలో ఒక ఏకంలో కంప్యూటర్ సైన్స్లో అయితే మనకు ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్లో 12,000కి సీట్ వచ్చింది. మరి ఈసారి మనకు వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 15,000. మరి ఈసారి అది 12,000 కట్ ఆఫ్ అయిపోతుందా, లేకపోతే 15,000 కట్ ఆఫ్ అవుతుందో తెలియదు. కాబట్టి మీకు వచ్చిన ర్యాంక్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సో మాక్సిమం మనకు 15,000 అంటే ఇక్కడ ఈ చైన్ సిస్టమ్‌లో ఇక్కడ రావచ్చు. మేబీ కర్నూల్, ట్రిపుల్ ఐటీ కర్నూల్ కోయటంలో కూడా మనకు కంప్యూటర్ సైన్స్‌లో అయితే సీట్ అయితే రావడం జరిగింది. అంతకుముందు 14,000, 13,000కి వచ్చేసింది. ట్రిపుల్ ఐటీ కర్నూల్‌లో 15,000కి, 14,000కి వచ్చేసింది. అదేవిధంగా జీఎఫ్టీస్ మనకు ఐటీజీవి బిలాస్పూర్‌లో మనకు 23,000కి వచ్చేసింది. ఈ విధంగా గత సంవత్సరంలో ఉన్నటువంటి ర్యాంకును బేస్ చేసుకొని 24, 23 గడిచిన 5 సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇంకొక కర్నూలు కాలేజ్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూల్ ఎన్ కర్నూల్, కురుక్షేత్ర, ఓకే. కర్నూల్ గురించే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూల్‌కెళ్ళినప్పుడు మనకిక్కడ ఏమవుతుంది, ఓఎస్ అదర్ స్టేట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఓబీసీ, ఎన్సీఎల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జనరల్ న్యూట్రల్ పెట్టేసి సెర్చ్ చేస్తున్నాను. కర్నూల్‌లో మనకు జనరల్ న్యూట్రల్ ఆంధ్రప్రదేశ్, కర్నూల్, ఓఎస్, అదర్ స్టేట్, ఓబీసీ, ఎన్సీఎల్, ఐఐటీ అండ్ ఎన్సీఎల్ న్యూట్రల్, కేబుల్ ఫీమేల్. ఒకసారి ఇది చెక్ చేయాలి. ఇక సారీ, ఓఎస్ ఉండదండి. ఇక్కడ ఎప్పుడు గాని మనం ఎప్పుడైతే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఐఐటీస్ అండ్ జీఎఫ్టీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ ఇక్కడ వచ్చినప్పుడు ఏ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఏఐ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకు ఓఎస్, హెచ్ఎస్ అనేది ఏమి ఉండవు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఎప్పుడు ఐఐటీస్, జీఎఫ్టీస్, ట్రిపుల్ ఐటీస్ ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్‌ని బేస్ చేసుకునే మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే మనకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3కి సంబంధించి ఏ విధంగా ఉంది. 2017లో కంప్యూటర్ ఇంజినీరింగ్ అనేది ఉండేది. ఇప్పుడైతే ప్రెజెంట్‌గా అది లేదు. సో 24కి సంబంధించి, 23కి సంబంధించి కర్నూల్‌లో మనకు ట్రిపుల్ ఐటీ రౌండ్ 6 ఉంది. ఇక్కడ ఇది మ్యానుఫ్యాక్చరింగ్, సారీ, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది. మనం ఇది కాదు, మనకు కర్నూల్, ఎన్ఐటి, వరంగల్. ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అది డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, రైట్. ఇప్పుడు సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నాను.
ఇది ఎన్ఐటీస్ కదా! ఎన్ఐటీస్ వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పాను. ఓఎస్ పెట్టుకోవాల్సొస్తుంది. ఎన్ఐటీస్ వచ్చినప్పుడు ఓఎస్ పెట్టుకొని సెర్చ్ చేయాల్సొస్తుంది. మరి ఇక్కడ బయోటెక్నాలజీ ఎన్ఐటీలో మనకు చెక్ చేసుకుంటే ఇది కూడా లాస్ట్ 3 పెట్టేద్దాం ఆగండి. ఇక్కడ ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ 3 సిటీ. ఓకే. రైట్. ఓఎస్ అదర్ స్టేట్ పెట్టేసాను. హ్మ్. ఇక్కడ ఏదైతే ఐఐటీ వచ్చినప్పుడు మనకు ట్రిపుల్ ఐటీ వచ్చినప్పుడు ఇక్కడ ఏఐ పెట్టమని చెప్పాను. ఎందుకంటే అది ఏఐని బేస్ చేసుకొని ఉంటుంది. సో, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ట్రిపుల్ ఐటీలో గనక చెక్ చేసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ఆహ్, రౌండ్ 7కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితుంది. ఒక పని చేస్తాను. నెక్స్ట్ ర్యాంక్ ప్రిడిక్టర్‌లోనే మనకు రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఆల్ సెలెక్ట్ 2024 ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి డాటా సెట్స్ ఒకటి కాదు. దాదాపుగా 2004 నుంచి 2015, 16 వరకు కూడా డాటా సెట్స్ అయితే ఉన్నాయి. ఆ డాటా సెట్స్‌ని డిపెండ్ చేసుకొని అయితే రావడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. కాలేజ్ వైస్ కట్ ఆఫ్స్‌లో మనకు ఇవి ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్, జిఎఫ్టీస్ కొన్ని ఏమైనాయంటే కొన్ని ట్రిపుల్ ఐటీస్ వచ్చేసి వాటికి సంబంధించినటువంటి కొన్ని కాలేజెస్, అన్ని కాలేజెస్, కొన్ని కాలేజెస్ టిన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసాము. ఆ కాలేజెస్ కొన్ని క్లోజ్ చేశారు. కొన్ని కాలేజెస్ ఓపెన్ చేశారు. అంటే 2017, 18లో ఉన్న కాలేజెస్ కొన్ని ఈ నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, ఆ నాన్ సర్క్యూట్ బ్రాంచెస్‌ని కొన్ని అయితే రిమూవ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదన్నా మనకు ఎన్ఐటీస్ అయితే పక్కా వస్తదంటే నెక్స్ట్ ఎన్ఐటీస్ కురుక్షేత్ర పెడదాం. ఇక్కడ కురుక్షేత్ర పెట్టాను. ఇక్కడ కురుక్షేత్ర సెలెక్ట్ చేసుకుంటున్నారు. కురుక్షేత్ర సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఓబీసీ ఇన్సెల్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ న్యూట్రల్ పెట్టేసి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తాను. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే మనకు మరి కురుక్షేత్రలో ఓబీసీ అదర్ స్టేట్ ఇక చెక్ చేసుకోవచ్చు. దీంట్లో కంప్యూటర్ సైన్స్ పరిస్థితి ఎలా ఉంది అనుకుంటే గనక ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో ఇక్కడ ఈ ఈ ప్లేస్‌లో మీరు సెర్చ్ చేస్తే ఆటోమేటిక్‌గా కంప్యూటర్ సైన్స్ అవి రావడం జరుగుతాయి. కంప్యూటర్ సైన్స్‌లో గనుక చెక్ చేసుకుంటే కంప్యూటర్ ఇంజినీరింగ్ అనేది 24లో తీసేసారు. 23లో ఉండేది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌ని దాన్ని కన్వర్ట్ చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇది 2000 ర్యాంకు 21, 21 ఈ విధంగా ఉంది. అది కూడా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3కి సంబంధించి. సో, లీస్ట్ అండ్ లాస్ట్ గనక చెక్ చేసుకుంటే ఎంతవరకు వచ్చేసింది 2024లో 3778కి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్‌లో వచ్చింది. అదే కంప్యూటర్ సైన్స్‌లో గనుక చెక్ చేసుకుంటే అప్ టు రౌండ్ 2 వరకు 2600కి ఇదైతే కట్ ఆఫ్ అయిపోయింది. సో, ఈ విధంగా గడిచిన 5 సంవత్సరాలు ఆ బ్రాంచ్ ఎక్కడి వరకు ఉంది, ఏంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడు కూడా చెక్ చేసుకోవడానికి డాటా సెట్స్ అనేది యూజ్ అవుతుంది. మీకు నచ్చితే అంటే ఇప్పుడు ఏవైతే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి గాని, జేఈఈ అడ్వాన్స్ గాని వాటికి సంబంధించి ఆటోమేటిక్‌గా ఈ సిస్టమే మీకు ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏంటి అనేది మీకు జనరేట్ చేస్తుంది. ఇంకొక ఆప్షన్ కూడా చూపించే ప్రయత్నం చేశాను. జేఈఈ మెయిన్స్‌లో నేను ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్, ది బెస్ట్ కాలేజెస్ కావాలంటే ఏం చేయాలన్న. ఇక్కడ జేఈఈ మెయిన్స్ సారీ. జేఈఈ మెయిన్స్ సెలెక్ట్ చేసుకోండి. జేఈఈ మెయిన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఆహ్, ఇక్కడ మీకున్నటువంటి కేటగరీ ఏంటిది? ఓబీసీ ఎన్‌సీఎల్ కదా! ఓబీసీ ఎన్‌సీఎల్ వస్తుంది. ఇక్కడ ర్యాంక్ ఎంత ఎంటర్ చేసి 1 ఎంటర్ చేయండి. 1 ఎంటర్ చేసేసి మీరు ఫీమేల్ అయితే ఫీమేల్ లేకపోతే జనరల్ న్యూట్రల్ పెట్టేసేయండి. ఇక్కడ ఉన్న ఆల్ బ్రాంచెస్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆల్ స్టేట్స్ అంటే నాకు ఏ స్టేట్ అయినా పర్లేదు అనుకుంటే గనక అన్ని స్టేట్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్‌గా సిస్టమ్ గడిచిన సంవత్సరం ఉన్న ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి ఆప్షన్ పెట్టుకోవాలి. మీకు ఎంత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంక్ నాకు 15,000 ర్యాంక్ వచ్చింది. నిజంగా ఎన్ఐటీ రీచ్‌లో సీట్ వస్తదంటే రాదు. ఎందుకంటే 2024లోనే మనకు ఓబీసీ ఎన్‌సీఎల్‌కి 168కి అంతకుముందు 127కి అంటే ఎక్కడ చూసినా కూడా అది 200 బిలో ర్యాంకే ఉంది. కానీ అక్కడ రాదు. కాకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు నచ్చిన బ్రాంచెస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటూ, నచ్చిన స్టేట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటూ, మీరు మీ ఆప్షన్స్‌ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేసి ఒడిస్సాలో గాని, కేరళలో గాని, కాలికట్‌లో అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ అంటే గత సంవత్సరంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని గూడా మీకు ఇక్కడ టాప్ కాలేజ్ ఏది, టైర్ 1, టైర్ 2, టైర్ 3లో ఏ కాలేజెస్ ఉంటున్నాయి, ఏ కాలేజ్‌లో హై డిమాండ్ ఉంది అనేది గూడా మీకు చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అంతేకాదు ఇక కాలేజెస్ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో కాలేజెస్ కట్ ఆఫ్స్‌లో గూడా ఎక్కడైనా మీకు ఇబ్బంది అనిపిస్తే నాకు వాట్సాప్‌లో చెప్పే ప్రయత్నం చేయండి. దానిపైన వర్కౌట్ చేసేసి ఏదైనా కాలేజ్ రానట్లయితే దానిపైన గూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఇక్కడ ఇంకొక కాలేజీ ఆహ్
ఓకే. ఇంకొక కాలేజ్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. రీచింగ్ ట్రై సిటీ సిటీ ఇక్కడ చిత్తూరులో ఉన్నటువంటి కాలేజీ ఇది ఎన్ఐటి చిత్తూరు. ఇక్కడ ఇదేంటిది ట్రిపుల్ ఐటీ వచ్చింది కాబట్టి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ట్రిపుల్ ఐటీ వచ్చినప్పుడు ఏఏ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీకు క్లియర్గా రాసి పెట్టాను నేను, ట్రిపుల్ ఐటీ వచ్చినప్పుడు ఏఏ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి. ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ జనరల్ న్యూట్రల్ పెట్టేసి సెర్చ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీకు చెక్ చేసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు 23, 24లో వచ్చేసింది. రౌండ్ 4లో చూద్దాం. R4 సెలెక్ట్ చేసుకుంటే మనకు మనకు ఇది చిత్తూరులో ఉన్నటువంటి శ్రీ చిట్టిలో ట్రిపుల్ ఐటీలో సీట్ రావడానికి మనకు ఆల్ ఇండియా ర్యాంకు ఏఏ ర్యాంక్, ఎందుకంటే ఇదంతా ఏఏ ర్యాంక్ డిపెండ్ చేసుకుని ఓపెన్లో మీకు కనుక 26,000 ర్యాంక్ కనుక వచ్చి ఉంటే మేబీ ఛాన్స్, ఎందుకంటే 23లో 28,000కి వచ్చింది, 24లో 26,000కి వచ్చింది. కంప్యూటర్ సైన్స్లో కనుక చెక్ చేసుకుంటే 25,000, 26,000. అదేవిధంగా ఈసీ కమ్యూనికేషన్లో చెక్ చేసుకుంటే 34,000. ఈ విధంగా మనకు గడిచిన 5 సంవత్సరాల రికార్డ్ డాటా సెట్ అవుతుంది. ఈ బిట్వీన్లో మీరు ర్యాంక్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తుంటే మనకు సీట్ రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి ఈ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇది మొత్తం మీద jaypalanడే.com సంబంధించి. అన్న ఈ వెబ్సైట్ బాగానే ఉంది, మాకు నచ్చింది అనుకుంటే మీరు జైపాల్ లాండే అని చెప్పేసి యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేయగానే ఫస్ట్ లింక్ ఇలా వస్తుంది. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ₹250 ఇక్కడ ఉన్నటువంటి బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అదేవిధంగా మీ మొబైల్ నెంబరు, ఇది వాట్సాప్ ఆటోమేటిక్గా గ్రూప్ కూడా వస్తుంది. ఆ గ్రూప్ నుంచి డైరెక్ట్గా మీరు జాయిన్ అయిపోయి మీకైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ గ్రూప్లో పోస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ యూజర్ ట్యాబ్ దగ్గర జేఈ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ టు పే అని చెప్పేసి అనగానే పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. పేమెంట్ గేట్వే కంప్లీట్ చేసుకోగానే ఏదైతే మీరు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, రిజిస్టర్డ్ వాట్సాప్ ఇచ్చారో ఆటోమేటిక్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీకు ఏవైతే ఇక్కడ ఆప్షన్స్ అన్ని చూపించానో ఇక్కడ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ చూపించానో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని బేస్ చేసుకొని మీరు అన్ని రకాల రిపోర్ట్స్ని జనరేట్ చేసుకొని మనకు ఎన్ఐటీస్ సూట్ అవుతాయా, ట్రిపుల్ ఐటీస్ సూట్ అవుతాయా, జిఎఫ్టీస్ సూట్ అవుతాయా, దాంట్లో మన ర్యాంకింగ్ దరిదాపులో ఉన్నటువంటి కాలేజెస్, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవడానికి మీకు అయితే యూజ్ అవుతుంది. నిజంగా ఈ సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే ఖచ్చితంగా మెంటర్ కంటే ఎక్కువ యూజ్ అవుతుంది. సో కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ గురించి వాళ్ళు జోసా కౌన్సిల్ గురించి అడుగుతున్నారో దయచేసి ఈ వీడియో వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే వాళ్ళ గ్రూప్లో షేర్ చేసి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. సో లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నుంచి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. దాన్ని చేయాలంటే కంపల్సరిగా మీరు ఇచ్చే లైక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.